తేజ రూపమా ప్రాణమా ప్రణవమా పరమాత్ముని భావమా విశ్వనాథ భువనేశ్వరి కడుపు పంటవు విశ్వమంతా ఆధ్యాత్మికం రగిలించిన మంటవు వందనాలు వందనాలు వివేకానంద ఈ ధరిత్రిపై చెరపలేని జ్ఞానపు నంద విశ్వమంత భారతీయ విలువల పంట వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద త్యాగమా యోగమా విశ్వ తేజ రూపమా ప్రాణమా ప్రణవమా పరమాత్ముని భావమా ధైర్యంలో బతుకుందని భయంలోన చావుందని దౌర్బల్యం వీడమని ధీరుడవై బతుకమని లక్ష్య సిద్ధి కొరకు 1000 సార్లైనా పోరాడు ఓటమి వచ్చిన గాని ప్రయత్నాన్ని వీడమాకు ఊపిరి ఉన్నంత వరకు నేర్చుకోమన్నాడు వీరులకే సొంతము ఈ లోకమన్నాడు ఆత్మవిశ్వాసమున్న కొద్ది మంది చరిత్రే ప్రపంచ చరిత్ర అన్న వందనాలు వందనాలు వివేకానంద ఈ ధరిత్రిపై చెరపలేని జ్ఞానపు నంద విశ్వమంత భారతీయ విలువల పంట వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద బానిసలా కాకుండా యజమానిల పని చేయని ప్రతిఫలమాశించని ప్రజాసేవే పరమాత్మని పడిలేచే కెరటాన్ని ఆదర్శంగా చూడమని మందల ఒక పరిపాలయ మాం గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం ధీం తోం నం తరగడదోం 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 అభినేత్రి శర్వార్ధగాత్రి శర్వార్ధగాత్రి సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్భశాంతర భువన పాలిని కుంకుమరాగ శోభిని కుసుమ బాణ సంశోభిని మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతీ దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పెద్దలు శ్రీ సత్యశైల తిమ్మయ్య గారు, శ్రీ జగన్మోహన్ గారు, మన సోదరుడు స్థానిక జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి గారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ సత్యశైల రాజేష్ గారు, మన శ్రీరాములు గారు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు, మరి ఎంపీటీసీ సభ్యులు మన రాజు, తర్వాత మన జాగీరు, అదేవిధంగా హరి, అందరికీ కూడా పుర ప్రముఖులు, స్నేహితులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం. పిల్లలు చాలా బాగా డ్యాన్స్ చేస్తారు కదా. మా పాత స్నేహితుడు ఆయన ఇంకా పాత గోవుకు సంబంధించిన యుగం నుంచి వచ్చాడు.
ఎందుకంటే పిల్లలంతా చక్కగా డాన్స్ చేసుకుంటే పక్కన కూర్చొని నాకు బండ్లైన్ వ్యాపారం గురించి మాట్లాడుతున్నాను. ఆ బండ్లైన్లో కూడా మళ్ళా రాయిని ఇటుకలు పిల్లలు చెప్తారు. కాశ్మీర్ గారు మారిందని చాలా మార్పు వచ్చింది. మీరు కూడా డోనర్స్. పూర్వం నేను ఎప్పుడు చెప్తుంటా కాదు, నేను ఎప్పుడు చెప్తుంటా పూర్వం డోర్లో కోడి రోజు పెట్టి చేసుకునే పరిస్థితి ఇప్పుడు ఎమ్మెల్యే పార్కులో జరిగే ఏ విధంగా ఇదంతా ఏదైనా కానీ ఒక బ్రాడ్ మైండ్తో మన కల్చర్ ఏమి, మన సంస్కృతి ఏమి, మన పద్ధతులు ఏమి అన్నీ కూడా ఎప్పుడైతే ఇన్వెస్టిగేట్ చేస్తామో ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. ఎటువంటి మార్పు మోడర్నైజేషన్ కోసం మార్పు కాదు, ఒరిజినల్ మన భారతీయ సాంప్రదాయాలు సంస్కృతికి పోయే మార్పు అన్నమాట. ఈరోజు చక్కటి విగ్రహం వివేకానంద గారి విగ్రహం. జన్మదిన నాకేమి సహజంగా రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టుకుంటే ఎవరు, కానీ దేశం కోసం కానీ మన కల్చర్ కోసం కానీ మన ప్రాంతం కోసం కానీ ఎంతో మంది ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తున్నారు. ఎంతో కాంట్రిబ్యూషన్ ఉంది. వారిలో వివేకానంద గారు ఒకరు. ఇంతకుముందు మన సర్వత్రమూర్తి గారు చాలా చక్కగా చెప్పినారు. మన దత్తాత్రేయ శర్మ గారు, అదేవిధంగా సురేష్ బాబు అందరూ కూడా వివేకానంద గారి గురించి ఎంతో బాగా చక్కగా డిస్క్రిప్టివ్గా చెప్పడం మనం కూడా విన్నాము. యూత్ ఎస్పెషలీ మన భారత దేశానికి అప్పట్లో బతకడానికి సంబంధించిన సాంప్రదాయాలు ఏంటి, మన కల్చర్ ఏంటి, మన రిలీజన్ ఏంటి, అందులో ముఖ్యంగా టాలరెన్స్ ఏమి, ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేసుకోవడం ఏమి. ఇంతకుముందు సర్వత్రమూర్తి గారు చెప్పడం జరిగింది. పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజన్స్లో వివేకానంద గారు అడ్రస్ చేసినప్పుడు ఓన్లీ స్మార్ట్ ఫోన్స్, వీడియో గేమ్స్, టీవీస్ కాకుండా ఈ విధమైన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేదానికి మీరందరూ కూడా కల్చరల్గా యాక్టివ్ ఉండేది చాలా సంతోషంగా ఉంది. మరొకసారి కూడా ఆర్గనైజర్స్ అందరూ, సేవా సంస్థ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా దత్తాత్రేయ శర్మ గారు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అనుకోండి, సురేష్ బాబు గారు అయితే నేను వెరీ ఫ్లాటెడ్, నేను ఏ విధంగా ధన్యవాదాలు చెప్పాలని కూడా నాకే అసలు మాట రావడం లేదు. అయినా కూడా ఐ హోప్ ఇది ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఉదాహరణగా రాబోయే కాలంలో ఈ పట్టణాన్ని మరింత ఒక సుందరంగానే కాకుండా ఒక మంచి పట్టణము, ఎవరైనా కానీ ఒక సామాన్య మానవుడు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సేఫ్గా, సెక్యూర్గా. ఎందుకంటే 2014లో కానీ 2019లో కానీ మేము ఒక వాగ్దానం ఇవ్వడం జరిగింది. శాంతి భద్రతలు ఏ విధంగా పెడతామంటే, ఒక ఆడపిల్ల రాత్రి 9 గంటలకు ట్యూషన్ నుంచి ఇంటికి పోతే కూడా ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా, ధైర్యంగా పోయే పరిస్థితి ఏర్పాటు చేస్తారు. ఒక వ్యక్తి ఎవరైనా కానీ డోన్లో ఒక దశాబ్దం వదిలిపెట్టిపోయినా కూడా తన ప్లాట్లోకి ఎవరు కదలకుండా, ఎవరు ఆక్రమించుకోకుండా ఏర్పాటు చేస్తామని, ఇటువంటి శాంతి పద్ధతులన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈరోజు మీ అందరి సహకారంతో మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మంచి శాంతి భద్రతలు కూడా ఏర్పాటు చేసుకోవడానికి మనకు అవకాశం దొరుకుతుందని తెలియజేస్తూ, మరొకసారి కూడా ఎవరైతే ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ చెప్తున్నారనమాట, మీరందరూ కూడా వచ్చి ఇప్పుడు డోన్ పట్టణానికి మరొక అచీవ్మెంట్ ఈరోజు ఇప్పుడు ఇంకొక 10 నిమిషాల లోపల సెంట్రల్ లైట్ మీరందరూ వచ్చి ఈరోజు అది పార్టిసిపేట్ చేసి చెప్పి కోరుకుంటూ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసుకుంటా. జై leader.